అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వే స్టేషన్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం మంగళగిరి రైల్వే స్టేషన్లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఒకప్పుడు స్థానిక ప్రయాణికులకే పరిమితమైన మంగళగిరి రైల్వే స్టేషన్ నేడు అమరావతి అభివృద్ధి కథలో కీలక అధ్యాయంగా మారుతోంది. అమృత్ భారత్ పథకం ద్వారా జరుగుతున్న ఆధునీకరణ, రాజధాని ప్రాంత విస్తరణ, పెరుగుతున్న కనెక్టివిటీ ఈ మూడు అంశాలు కలిపి మంగళగిరి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన రైల్వే కేంద్రంలో ఒకటిగా నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధి వేగం అందుకుంటున్న తరుణంలో ఈ ప్రాంతానికి ప్రధాన రైల్వే ప్రవేశ ద్వారంగా మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. భారత ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపికైన మంగళగిరి రైల్వే స్టేషన్ సాధారణ రైల్వే హాల్ట్ స్థాయి నుంచి ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలతో కూడిన అభివృద్ధి చెందిన స్టేషన్గా రూపాంతరం చెందుతుంది. అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉండడం, విజయవాడ, గుంటూరు మధ్య కీలక రైల్వే మార్గంలో ఉండడం వల్ల ఈ స్టేషన్కు ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో ఎంపికైన స్టేషన్ను కేవలం ప్రయాణ సదుపాయాలకే పరిమితం కాకుండా నగరాభివృద్ధికి అనుసంధానమైన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంగళగిరి స్టేషన్ విషయంలో ఈ లక్ష్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది అమరావతి రాజధాని ప్రాంతానికి అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లో ఒకటి. సచివాలయం, హైకోర్టు, వెలగపూడి ప్రభుత్వ కార్యాలయాలు, తొళ్లూరు ప్రాంతాలకు వెళ్లే వారికి ఇది కీలక కేంద్రంగా మారుతోంది. భవిష్యత్తులో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే మంగళగిరి స్టేషన్ ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ రైల్వే జంక్షన్పై ఇప్పటికే భారీ ఒత్తిడి ఉంది. ఇలాంటి పరిస్థితిలో మంగళగిరి స్టేషన్ ప్రత్యామ్నాయ కేంద్రంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఆధునిక స్టేషన్ భవనం నిర్మాణం, మెరుగైన టికెటింగ్ సదుపాయాలు, డిజిటల్ సమాచార ప్రదర్శన బోర్డులు, ఆధునిక మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూల సదుపాయాలు, ఎలివేటర్లు, ర్యాంపులు, మెరుగైన ప్లాట్ఫామ్ల అభివృద్ధి, అధునాతన లైటింగ్ వ్యవస్థ, సీసీటీవీ ఆధారిత భద్రతా వ్యవస్థ, స్టేషన్ పరిసరాల సుందరీకరణ మరియు పార్కింగ్ సదుపాయాల విస్తరణ. ఈ పనుల ద్వారా మంగళగిరి స్టేషన్ కేవలం రైలు ఎక్కే ప్రదేశం కాకుండా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ట్రాన్సిట్ కేంద్రంగా మారుతోంది. మరణించిన తన తండ్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ఆయన కుమార్తె క్రాంతి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని టీడీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. క్రాంతిని అడ్డుకునే హక్కు ఆమె కుటుంబ సభ్యులకు లేదని, అలాంటప్పుడు కొందరు నాయకులు కాలకేయుల తరహాలో ఆమెని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. కూతుళ్లను శత్రువులుగా చూడొచ్చని ఏ చట్టం చెప్పిందో తమకు తెలపాలన్నారు. కాలం చెల్లిన రాతి యుగపు మొరటు ఆలోచనలు మహిళలపై రుద్దడానికి వైసీపీ చేసిన ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కులను అడ్డుకున్నట్లుగానే భావిస్తున్నామని అన్నారు. అధికార లాంఛనాలు జరిపించేందుకు వచ్చిన పోలీసులను తోసివేయడం, కన్నీళ్లతో వచ్చిన కూతురి హక్కులను కాలరాస్తూ దౌర్జన్యానికి దిగిన రాజకీయ పార్టీ రాష్ట్రానికి అవసరమా అని ఆమె ప్రశ్నించారు. అసలు మనం ఏ ఊళ్ళో ఉన్నామని అనిపించట్లేదా? తండ్రి పార్థివ దేహాన్ని చూడడానికి భయంగా పోలీసు బలగాల మధ్య అడ్డుకునే మూకలను ఛేదించుకుంటూ పాపం క్రాంతి రోధిస్తూ ఒక యుద్ధమే చేసింది. కూతుర్ని అడ్డుకునే హక్కు కుటుంబ సభ్యులకే లేనప్పుడు ఆమె పట్ల కొంతమంది నాయకులు కాలకేయుల్లాగా ఎందుకు ప్రవర్తించారు? ఆ నాయకుల్లో వైసీపీ వారు లేరని ఆ పార్టీ చెప్పగలదా? భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే కూతుళ్ళని శత్రువులుగా చూడవచ్చని ఏ చట్టం చెప్పింది? కాలం చెల్లిన రాతి యుగపు మొరటు ఆలోచనలను మహిళలపైన రుద్దటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. మీరు కూతురిని అడ్డుకోవడం మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల హక్కుల్ని కూడా అడ్డుకున్నారనేటటువంటిది గుర్తించాలి. అధికార లాంఛనాలు అవసరం లేదని పోలీసుల్ని తోసేయడం, కన్నీళ్లతో వచ్చినటువంటి కూతురి హక్కుల్ని కాలరాయటం, ఈ దౌర్జన్యాలు చేయడానికి రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉండాలా? పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పై వైసీపీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఎంఏసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రత్యేక చొరవతో పెనమలూరు నియోజకవర్గానికి 270 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఎస్సీ కాలనీల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ కార్యక్రమం కింద 7 గ్రామాలకు 5.49 కోట్ల నిధులు తీసుకురావడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్న బోడే ప్రసాద్పై రాజకీయ విమర్శలు చేయడం తగదని కొండ ప్రవీణ్ వ్యాఖ్యానించారు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో డైనమిక్ లీడర్ శ్రీ బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో గడిచినటువంటి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికాయుతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ప్రత్యేకమైన ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల పైచిలుకు నిధులని నియోజకవర్గ వ్యాప్తంగా తీసుకువచ్చి నియోజకవర్గంలో యనమల కుదురు నుంచి సాయిపురం వరకు దాదాపుగా 50 పైన గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధికి బోడే ప్రసాద్ మార్కుని మరి ప్రతిబింబించే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క విధానం సంక్షేమం అభివృద్ధిలో గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి పూర్తిగా భిన్నాన్ని ప్రజలకు చూపించే విధంగా 250 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో దాదాపుగా 200 కోట్ల రూపాయల పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభించుకుని 50 కోట్ల రూపాయల పైచీలకు నిధులన్నీ కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ప్రారంభించుకుందామని సంతోషంగా తెలియజేస్తున్న సందర్భంలో మరి ఈ రోజున ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఎస్సీ ప్రజలు, దళిత ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు నియోజకవర్గంలో మరి ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఉన్నారో ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామం పథకం కింద ఈ రోజున మళ్ళీ దాదాపుగా 6 కోట్ల రూపాయలు మరి ఆ నిధులతో గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, ఇంకా ఇతర ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించడానికి దాదాపుగా 6 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. విజయవాడలో షూటింగ్ నిమిత్తం 4 రోజుల పాటు ఉన్న ప్రముఖ హీరో అల్లెని నరేష్ తన తాజా చిత్రం కనకదుర్గ విజయవంతం కావాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి శ్రీ అమ్మవారి శేష వస్త్రం మరియు తీర్థ ప్రసాదాలను హీరో అల్లెని నరేష్కు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయన్ను సత్కరించి అమ్మవారి ఆశీస్సులను అందించారు. సార్ ఒకసారి నుంచారా సార్ ఫోటో తినానా? నేతన్న నేస్తం పేరును మార్చి ప్రచారం చేసుకోవడం తప్ప చేనేత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం లేదని వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది 24,000 చొప్పున నిరంతరంగా ఆర్థిక సాయం అందించగా ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. గత 2 ఏళ్ల బకాయిలతో కలిపి అర్హులైన చేనేత కార్మికులందరికీ 50,000 చొప్పున చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇచ్చిన హామీలు గుండెల్లో ఎట్లా పొడుస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలి, నిజాలు తెలియజేయాలనేసి ఈరోజు పాత్రికేయ మిత్రుల ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం అంటే సుమారుగా కరెక్ట్గా 2025 ఆగస్టు 7వ తారీఖు చేనేత దినోత్సవ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా వారి అబద్ధాల మూటల్లో నుంచి ఒక అబద్ధం పోయిన సంవత్సరం ఆగస్టు తారీఖు నేతన్నలకు చెప్పినాడు. ఏమని? నేతన్న భరోసా
ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క నేతన్నకు ఇస్తాననేసి పోయిన సంవత్సరం 2025 ఆగస్టు 7వ తారీఖు చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళ రాజముద్రిక పేపర్ల ద్వారా వాళ్ళ ఛానళ్ల ద్వారా ఈ సంవత్సరం ఆగస్టు 7న ఈ పథకాన్ని ఇస్తున్నామనేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం జరిగింది. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పాలనలో ఎట్లా ఉందంటే నేతన్నలకు ముందు హామీ, దాని తర్వాత ప్రకటన, ఆ తర్వాత మరో ఏడాదికి అమలు. ఇది వారి యొక్క సంక్షేమ ఫలాలు. ఇవి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ బీసీలకు ఇచ్చే సంక్షేమ పథకాలు. దీంట్లోనే బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఇప్పుడు బీసీలకు ఒక బ్లాక్ డేస్ గా ఈ కూటమి ప్రభుత్వం ఈ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక బీసీలకు బ్లాక్ డేస్ గా ఈరోజు మనకందరికీ తెలుస్తుంది. మచిలీపట్నంలో ఎండ తీవ్రత మనుషులకే కాదు మూగ జీవాలను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో సంచరించే వానరాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. వేసవి ఎండకి తట్టుకోలేక వానరాలు చెట్ల కొమ్మలపై సేద తీరుతూ కనిపించాయి. దాహంతో అలమటించిన వానరాలు గుక్కెడి నీటి కోసం కలెక్టరేట్ ప్రాంగణంలో పంపు చుట్టూ తిరుగుతూ కనిపించాయి. అయితే నీరు అందకపోవడంతో వాటి అవస్థలు వర్ణనాతీతం. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా మనుషులతో పాటు మూగజీవాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో జంతువులు, పక్షుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.